కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. నగరంలోని నిండ్రా, విజయపురంలో పొలిటికల్ జోకర్లు గెలిచారని అన్నారు. వైసీపీ బీఫామ్ పై గెలిచి పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టబోము అన్నారు రోజా. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన వైసీపీకి సంబంధించినటువంటి స్థానాల్లో టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందినట్టుగా ఆరోపణల నేపథ్యంలో మన దగ్గర మాజీ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. చెప్పండి, వైసీపీకి సంబంధించిన స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది, ఇదే విధంగా చూస్తారు. విజయపురంలో 9 ఎంపీటీసీలు ఉంటే 9 వైసీపీయే. మరి టీడీపీ అని ఏ విధంగా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారో మీరే మాకు చెప్పాలి. అలాగే నిండ్రలో 8 ఎంపీటీసీలో 7 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ. మరి టీడీపీ అని వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఎలా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారో మీరే చూసుకోండి. అంటే పొలిటికల్ బఫూన్లు లాగా ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీ పంచన చేరి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ సంకలు గుద్దుకుంటూ ఈరోజు ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సొంత చిన్నాన చంగారెడ్డి లేకపోతే చక్రపాణి రెడ్డి లేడు, అడుక్కు తింటా ఉన్నాడు. అలాంటి వాడిని ఈరోజు ఒక స్థాయికి తెచ్చాడు చంగారెడ్డి. అట్లాగే కేజే కుమార్ ఏ స్థాయిలో ఉన్నాడో మీరు చూడండి. మీరు 40 ఏళ్ల చరిత్ర తీసుకోండి. ఇదే లక్ష్మీపతిరాజు ఏం చేసినాడు పొలిటికల్గా అనేది చూడండి. ఎక్కడైనా ఒక పదవి వాళ్ళు అనుభవించారో చూడండి. అలాగే అమ్ములు ఒక్కసారైనా చైర్మన్ అయ్యాడో చూడండి. పెద్ద పుడింగులు అంటున్నారు కదా. ఇదే మురళీరెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న సర్పంచ్గా ఓడిపోయినాడు. నేను ఎమ్మెల్యేగా అపోజిషన్లో లోపల ఉండి ఎంపీపీగా గెలుచుకున్నాం. ఆ రోజు కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎత్తుకుపోయినా కూడా మేము మళ్ళీ వాళ్ళని తెచ్చుకొని మేము చేసాం. ఈరోజు జెడ్పీటీసీ చేసాం. కానీ సిగ్గు లేకుండా ఈరోజు అన్ని పదవులు మా వల్ల పొంది, నా వల్ల పొంది, నా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే పొంది, జగనన్న ఫోటో పెట్టుకొని పొంది, ఈరోజు జగనన్నకి మాకు కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచిన వీళ్ళెవ్వరూ బాగుపడరు. వచ్చే ఎన్నికల్లో చూసుకుంటాం, వీళ్ళ మేమో తేల్చుకుంటాం. నిండ్రా అట్లాగే విజయపురం ఈ 2 ఎన్నికల్లో అధికారులు ఏకపక్షంగా పనిచేశారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడంతోనే ఈ 2 కూడా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచిన టెక్నికల్గా వైసీపీనే విజయం సాధించింది. అయితే టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందినట్టుగా ఇప్పుడు ప్రకటన చేయడం పట్ల మాజీ మంత్రి ఆర్కే రోజా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ నగరి నుంచి.